హే నీ బాధ ఏంటే? పడుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? ఏంటి వాల్యూమ్? వచ్చిందమ్మా యువరాణి. అది నా స్పీకరే, నా ఇష్టం. నేను వాల్యూమ్ పెంచుకుంటాను తగ్గించుకుంటాను. అదే నీ ప్లేస్ లో పెట్టలేదు కదా, దానికి సంతోషించు. నువ్వు మర్యాదగా ఆఫ్ చేస్తావా లేదా? అమ్మా నాకు భయం అవుతుంది. అయినా నీ బేవస్ మొహంతో నాకెందుకు? ఎవరే బేవర్సు? పొద్దు పొద్దు నుంచి బర్రెలా అరుస్తున్నావు? బర్రె మొహం దానా? నన్ను బర్రె మొహం అంటావా? నువ్వేరా అడవిలో అడ్డంగా బలిసిన దున్నపోతులాగున్నావు. నేను దున్నపోతున్నా? ఇంకోసారి దున్నపోతుంటే వేస్ట్ ఫెలో. ఓవే. రఘు, ఆర్యన్ స్టార్ట్ అయ్యావా? రఘు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, సరేనా? ఓకే ఓకే. నన్ను అన్ని మాటలు అంటాడా? నాకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తా. చెప్తా అగ్ని పని. మాటే రాణి చిన్నదాన్ని కన్ను పలికే ఊసులు అందాలన్నీ ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా. వాటర్ ఆగిపోయాయండి. ప్రేరణ, ప్రేరణ, వాటర్ ఆగిపోయాయే. హలో ఉన్నావా? నేను బయటికి వెళ్ళాలి, పంపాన్ చేయవా ప్లీజ్? పవర్ పోయింది. పవర్ పోయిందా? మరి మిక్సీ సౌండ్ వస్తుంది. నిజం చెప్పే, నువ్వే ఆపేసావు కదా? నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? మోటార్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ కూర్చునే దానిలా కనిపిస్తున్నానా? అయినా అది మిక్సీ సౌండ్ కాదు, రోడ్ మీద ఏదో డ్రిల్లింగ్ సౌండ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పవే. లాగిన్ చేయాలా? ఇప్పుడు అస్సలు కుదరదే. మినిమం 2-3 అవర్స్ పడుతుంది. కరెంటు పోయింది. 2-3 అవర్సా? అంటే అప్పటి వరకు నేను ఇక్కడే. నా దరిద్రం ఎక్కడో లేదురా. నా చుట్టూ వైఫై లాగా వైఫ్ రూపంలో తిరుగుతుంది. నా బతుకు కుక్కలు చింపిన ఇస్త్రాగైపోయింది. ప్రేరణ, ఏదో వచ్చేసి వాటర్ తీసుకురావే. సోప్ అంతా కళ్ళలోపై మంటలేస్తుంది ప్లీజ్. ఇంకో గంట ఆగు, వాటర్ వస్తాయి. ఏంటి గంట? అయినా వాటర్ ఎప్పుడు ఇలా అయిపోవు కదా. నాకెందుకు నీ మీదే డౌట్. అప్పో ప్రేరణ. ఈడేంటి సంక్రాంతి గంగురెద్దులాగా రెడీ ఎక్కడికో వెళ్తున్నాడు? ఏరా, టైంకి మాత్రం 2 కావాలి. వాటర్ వస్తున్నాయి చూసుకోవా? పవర్ పోతే జనరేటర్ ఆన్ చేయవా? నువ్వు టైంకి మాత్రం పైసలు కావాలి కదా. పవర్ ఏం పోలేదుగా. ఏంటి ఇంకా వాటర్ అంటారా? మనకు 24 అవర్స్లో ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. రఘు, ఆర్యన్ ఫాస్ట్గా రా, నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఇదిగో వచ్చేస్తున్నా, ఆన్ ది వే. నీ పని వచ్చాక చెప్తా. రఘు. ఏంటి ఆర్యన్ ఎంత లేట్? అది సారీ, వచ్చేటప్పుడు దారిలో. సరే, నీ గురించి ఆల్రెడీ ఇతనితో మాట్లాడాను, నేను ఇంట్రడ్యూస్ చేసి వెళ్తాను, పద. నా కొమ్నే టచ్ చేస్తాడా? చెప్తా ఇడి పని. రఘు, చూడ్డానికైనా మంచోళ్ళనే ఉన్నాడు.
కన్ఫర్మ్గా జాబ్ ఇస్తానంటావా? కూల్ ఆర్యన్, తను నా కాలేజ్ ఫ్రెండ్. నీ గురించి, నీ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను. ఖచ్చితంగా ఈ జాబ్ నీకే వస్తుంది. ఏంటో రఘు, కలర్ఫుల్గా ఉన్న లైఫ్ అంతా బ్లాక్ అండ్ వైట్లో అయిపోయింది. అటు కన్న వాళ్ళకి మంచి కొడుకుని అవ్వలేకపోయాను, ఇటు కట్టుకున్న వైఫ్కి మంచి హస్బెండ్గా ఉండలేకపోతున్నాను. నిజంగా నా తప్పుందా లేక నేను కరెక్టేనా? ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకు. చూడార్యన్, నువ్వేంటో నాకు తెలుసు, మీ పేరెంట్స్కి తెలుసు, నీ ప్రేరణకు కూడా తెలుసు. నీ వైపు తప్పు లేదని వాళ్ళు తెలుసుకున్నప్పుడు నీకెందుకు దూరంగా ఉన్నా వాళ్ళే ఫీల్ అవుతారు. అండ్ ఆ రోజు తప్పకుండా వస్తుంది. సరే, నాకు ఇప్పటికే లేట్ అయింది, నేను బయలుదేరుతాను. ఓకే, టేక్ కేర్. ప్రేరణ, ప్రేరణ, ఏ ప్రేరణ, ప్రేరణ. చోలు దొబ్బాయా, ఎన్నిసార్లు డోర్ కొట్టాలి అనే లాగ్ వేసుకోమని ఎవడు చెప్పాడు నీకు? ఏయ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఓయ్, మాట్లాడుతుంటే వచ్చేసావేంటి? ఏ డోర్ ఓపెన్ చేయకపోతే ఏదో పని చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఇంపార్టెంట్ వర్కా బొక్క? నువ్వు కావాలనే చేసావు, నాకు అది అర్థమైంది. ఏ ఓవర్గా మాట్లాడకు, ఇక్కడ ఎవరు కావాలని ఏం చేయట్లేదు. అయినా నాకేం అవసరం? అబ్బా ప్రేరణ, నువ్వు ఐటీ జాబ్ మానేసి సినిమాలకు వెళ్ళిపోవే, అవార్డ్స్ అన్నీ నీకే. మహానటి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నిజం చెప్పే, మార్నింగ్ వాటర్ పంపుకు నువ్వే బంద్ చేసావు. అమ్మా, ఎంత నరకం చూపించావే, 2 గంటలు. నువ్వు స్టార్ట్ చేసావు, నేను ఏం చేశాను? ఇదేమైనా క్రికెటా ఎండ్ చేయడానికి? సరే, మార్నింగ్ నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చల్లు. అయినా నీకు ముందే చెప్పాను కదా నా ఐటమ్స్ ఏవి టచ్ చేయొద్దని. నువ్వే రూల్స్ ని బ్రేక్ చేసి నా హోమ్ ని టచ్ చేసావు. దానికి ఏమంటావు? దొరికిపోయానా? ఈ గ్యాప్ లో ఏదో మేనేజ్ చేయాలి, లేకపోతే గ్యాప్ లేకుండా కుమ్మేస్తాను. ఏంటి మైండ్ వాయిసా? మైండ్ వాయిసా బొక్క, అంత సీన్ లేదు. మరి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అబ్బా, నీకు నాకు ఒకేలా ఉంటాయి కాబట్టి ఏదో తొందరలో తీసుకుని వాడేశానే, దాని మించి ఇంకేం లేదు. లేదు, ఇలా వదిలేస్తే నెక్స్ట్ టైం చేయమని గ్యారంటీ ఏముంది? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పనిష్మెంట్. ఇదేమైనా స్కూలా? పైసలు తీస్తే గొడవ గురించి ఇవ్వడానికి, దొంగతనం చేసి నీళ్ళు చేయడానికి? పోవే, పోయి పని చేసుకో. ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, లేదంటే బయటికి వెళ్ళిపోవచ్చు. అమ్మా తల్లి, నీకో దండం, ఏం చేయమంటావు చెప్పు. నిన్నటి నుంచి కడగాల్సిన గిన్నెలన్నీ అక్కడే ఉన్నాయి. అవి కడిగేసి అదే చేత్తో రూమ్ అంతా క్లీన్ చేసి పెడితే నేను రెస్ట్ తీసుకుంటాను. ఆహా, ఏంటమ్మా, పందులా మెక్కి తినేది నువ్వు, క్లీన్ చేయాల్సింది నేనా? ఛాన్సే లేదు, లైట్ తీసుకో. పాపం భయపడి తెచ్చుకున్నట్టుంది. ఇదిగో బయటికెళ్ళు. వస్తే తింగడదానా? ఏంటి ఇది? నిజంగా వెళ్ళిపోమంటావా? చెప్పాను కదా, ఈ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినవన్నీ చెయ్యాల్సిందే. రాక్షసి. దీనికి బ్లాక్మెయిల్ చేయడం బాగా అలవాటైపోయింది. ఏంట్రా ఇది? ఓసే, అది చిన్నదేనే. చిన్నదైతే వదిలేస్తావా? మళ్ళీ క్లీన్ చేయి. ఇదే నొప్పులు రా బాబు.
నవ్వవే నవ్వు. నువ్వు ఏదో ఒక మిస్టేక్ చేయకపోతావా, నా చేతికి దొరక్కపోతావా, అప్పుడు చెప్తా. ఇది శాంపుల్ మాత్రమే. ఇంకోసారి నా ఐటమ్స్ ముట్టుకున్నావు అనుకో, దీనికంటే డబ్బులు ఉంటుంది నీకు. ఏంటి ఆర్యన్ ఒకేసారి అల్లలేపి సార్? నన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుంది రఘు. ఎవరు? ఇంకెవరు, నా పెళ్ళాం. ఏమైంది? తనకి నాకు మాటలు లేవు. నో హగ్స్, నో కిసెస్. లైఫ్ అలా పోతుందంతే. గొడవ? అవును. ఆర్యన్ ఇలాంటప్పుడే ప్యాచప్ అవ్వడానికి ట్రై చేయాలి. కాదని రివర్స్ అయ్యావు అనుకో, ఇంక అంతే సంగతి. అబ్బచ్చా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రఘు. నా పెళ్ళాం గురించి నీకు తెలీదు. అది అసలే సీల్ రాకాసి. అవన్నీ అవ్వలే కానీ ఇంకోటి ఏదైనా చెప్పు. ఇచ్చార్యన్ పైకి అలానే ఉంటారు, కానీ లోపల మనం అంటే చచ్చేంత ప్రేమ ఉంటుంది. అది బయట పడకుండా ఉండడానికి అలా నటిస్తారు అంతే. రఘు, అందరు అమ్మాయిలు వేరు, నా ప్రేరణ వేరు. తన ప్రేమ చూపిస్తే తనలా ఎవరు ఉండరు అనిపిస్తుంది. ఇక కోపం వస్తే అమ్మో మహాకాలే. ఎవరి మాట విందు, నా మాట అస్సలు విందు. ఇవన్నీ కాదు, మే ఇద్దరూ ఒకటే అవ్వాలా వద్దా? అవ్వాలి రఘు. అయితే నేను చెప్పింది కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. పర్లేదు రఘు, సీరియల్లా సాగుతున్న నా స్టోరీకి మాత్రం సినిమాటిక్ సీన్లు అవసరంలే. ఏయ్ 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 రఘు, నీకు ఎక్కిందే. నేను చెప్పేదంటే నీకు కూడా ఎక్కుద్ది. అవునా? మరి చెప్పు. నువ్వు చీకట్లో క్యాండిల్ పట్టుకుని ఉంటావు. డౌట్. మనకు కరెక్ట్ ఉంది కదా, క్యాండిల్స్ ఎందుకు? అది ఉంటుంది, మనమే తీసేస్తాం. ఎందుకు అని నేను చెప్పేదంటావా అలాగే అడుగుతుంటావా? చెప్పు. ఇక మొదలెడతాం. కరెంట్ పోయింది, పెద్ద వర్షం, ఉరుములు మెరుపులు, ఇల్లంతా చీకటిగా ఉంది. అమ్మాయి రూమ్లో ఒక్కడితే ఉంది. తనకేం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు నువ్వు సడన్గా క్యాండిల్ పట్టుకుని వస్తావు. సడన్గా బయట పెద్ద ఉరుములు మెరుపులు, దెబ్బకొచ్చి నీ మీద వాలిపోతుంది. అప్పుడు ఆ దేవుడు వచ్చి చెప్పినా నిన్ను వదిలే ఛాన్సే లేదు. రఘు, నువ్వు చెప్తుంటే చాలా బాగుంది. అదేంటి పవర్ నేను కట్ చేద్దాం అనుకుంటే అదే పోయిందేంటి? ఆర్యన్, ఇదే మంచి టైము. వెదర్ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. అంతే అంటావా? కుమ్మే, నువ్వు వెళ్ళా. థ్యాంక్స్ రఘు. ఆల్ ది బెస్ట్. ప్రేరణ కిచెన్లో కూడా లేదే. ఇక్కడున్నావా?